హాయ్ అందరికి. చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ పింపుల్స్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటున్నారు గదా! సో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేస్తున్నారు, చాలా మంది ట్రీట్మెంట్ చేసుకుంటారు. రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇలా సఫర్ అవుతూ ఉంటారు కానీ, అసలు ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అనేది చాలా మంది ఆలోచించకుండా ఏవేవో చేస్తూ ఉంటారు. సో, ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకొని, దాన్ని బెట్టి మనం అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా పింపుల్స్ రావడం అనేదే ఉండదనమాట. సో, అదేంటి అంటే పింపుల్స్ అసలు రావడానికి కారణాలు ఏంటి అంటే చాలామంది ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అండ్ బేకరీ ఫుడ్ అనేది చాలా మంది ఎక్కువ తీసుకుంటారు కదా! స్వీట్స్ ఎక్కువ తింటారు కదా! ఫాస్ట్ ఫుడ్ అనేది ఎక్కువ తింటారు కదా! ఇవన్నీ కూడా పింపుల్స్‌కి రావడానికి చాలా చాలా కారణాలనమాట. సో, ఫస్ట్ ఇవనేది స్టాప్ చేస్తే మట్టికి పింపుల్స్ అనేవి రావడం కూడా స్టాప్ అవుతాయి. దీనికి సొల్యూషన్ మెయిన్‌గా ఇది రాకుండా ఉండడానికైతే సొల్యూషన్. వచ్చే వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే మట్టికి చాలా మంది క్రీములు అవి ఇవి వాడకుండా ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఫేస్ అనేది క్లీన్‌గా ఉంచుకోవాలనమాట. వీక్లీ వన్స్ అయినా కూడా ఒక ఫేస్‌కి క్లీనప్ చేసుకొని, ఫేస్ ప్యాక్ వేసుకొని ఉండడం అనేది చాలా మంచిది. అండ్ ఆకుకూరలనేవి ఎక్కువ తీసుకోవాలనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు బయటికి వెళ్తూ ఉండేటప్పుడు ఇంకా మళ్ళీ అలానే వెళ్ళేటప్పుడు అలానే వచ్చి ఫ్రెష్ అవ్వకుండా చాలా మంది స్లీప్ చేస్తూ ఉంటారు గదా! అలా కాకుండా ఫ్రెష్ అయ్యి అనేది ఫ్రెష్ అయినా అవ్వాలి. లేదంటే కనీసం ఫేస్ అయినా వాష్ చేసుకొని పడుకుంటే చాలా మంచిదనమాట. అది మెయిన్‌గా ఏంటంటే స్కిన్ మీద డస్ట్ అనేది పడుతూ ఉంటుంది గదా! అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మెయిన్‌గా పింపుల్స్ అయితే మట్టికి ఇలాంటి వాటిల వల్ల డస్ట్ వల్ల, చెమట వల్ల ఒక ఆయిల్‌గా ఉంటది కదా ఫేస్. దానివల్ల చాలా వరకు పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు మామూలు నార్మల్ వాటర్‌తో అనేది అంటే ఏ సోప్ అనే గాని అది ప్రతిసారి అది పెట్టకుండా ఉండి నార్మల్ వాటర్‌తో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవడం ఉండడం అనేది మంచిది. ఇంకొకటేంటంటే వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలన్నమాట. మెయిన్‌గా ఇది ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది వాటరే. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి మెయిన్ సొల్యూషన్ అనేది వాటర్ ఎక్కువ తీసుకోవడం అన్నమాట. ఇంకొకటేంటంటే ఫ్రూట్స్ అనేవి తింటూ ఉండాలి. డైలీ ఫ్రూట్స్ అనేవి తినగలిగితే మట్టికి తినడం చాలా మంచిది. పింపుల్స్ అనేవి చాలా వరకు కూడా రాకుండా ఉంటాయి. స్కిన్ అనేది గ్లో అనేది ఇస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెజిటబుల్స్ అనేవి తినాలన్నమాట. ఆకుకూరలనేవి కంటికి, ఈ పింపుల్స్‌కి వాటికి కూడా సొల్యూషన్ అయితే అన్నిట్లికి కూడా మెయిన్‌గా ఈ నాన్ వెజ్ కాకుండా వెజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోజుల్లో వెజ్జే బెస్ట్ అన్నమాట నాన్ వెజ్ కన్నా. ఇంకొకటి ఏంటి అంటే ఈ పింపుల్స్ వచ్చేటప్పుడు మట్టికి చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు గదా! అస్సలు అది చేయడం చాలా రాంగ్ అన్నమాట. అస్సలు పింపుల్స్ మీద మన హ్యాండ్ అనేదే పెట్టకూడదు. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా మంచి మెత్తటి టవల్ అనేది ఉంటుంది కదా! స్మూత్‌గా ఉండే టవల్ మాత్రమే వాడాలి. దాంతో ఇలా వత్తాలన్నమాట. గట్టిగా అనేది ప్రెస్ చేసి మట్టికి ఫేస్ అనేది మనం తొడవకూడదు. జస్ట్ అలాగా అద్ది వాష్ చేసిన తర్వాత అలా కూల్‌గా ఉంచేయాలంతే. క్రీమ్ అనేది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసేసి అలా వదిలేయాలంతే. కొన్ని రోజులనేది మేకప్ అనేది గాని, లేదంటే ఎటువంటి అనవసరమైన వాడుతూ ఉంటారు కదా ఫేస్‌కి. అలాంటివి వాడకుండా కొన్ని రోజులు అవి తగ్గే వరకు కూడా మనం ఇలాంటి జాగ్రత్తలనేవి పాటిస్తే మట్టికి ఆహ్, మనం ఏదైతే మెడిసిన్ వాడడం వల్ల అయినా గాని, లేదంటే క్రీమ్స్ వాడడం వల్ల అయినా గాని, లేదంటే ఏదైనా నేచురల్‌గా కొంతమంది చేస్తూ ఉంటారు కదా! దానివల్ల కూడా మనకి సొల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అది తగ్గే వరకు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే మట్టికి పింపుల్స్ అనేవి ఆహ్, ఫుల్‌గా అనేవి పోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సేమ్ సొల్యూషనే ఎప్పుడైనా గాని. ఎందుకంటే వస్తూ ఉంటాయి. ఎందుకంటే వేడి వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి వేడి ఎక్కువ లేకుండా ఉండాలి అంటే సొల్యూషను మనం వాటర్ అనేది తాగుతూ ఉండాలి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే పింపుల్స్ అనేవి ఎక్కువగా ఆ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి.